ఏంటి అని అడిగినప్పుడు మనం ప్రతి ఒక్కటి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనకి డిఎల్సిపి వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటాక్ట్ పాయింట్ అని అంటారు. అంటే మనకి డిఎల్సిపిలలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంకొకటి అదర్ నేమ్ వచ్చేసి దానికి బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అంటే మనకి బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్లో ఏముంటుంది అని చెప్పేసి మనకు డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అక్కడ. మన లీడర్స్ కానీ లేకపోతే మన విఎంసీఎం పాన్ సార్ కానీ బీబీ మేడం కానీ ఎవరైతే స్టార్ ఎబో సిల్వర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అసలు బిజినెస్ మనం ఎలా చేయాలి కొత్త. ఇంకోటి యాక్చువల్గా మనకి డిఎల్సిపి ఒకటే ప్రొవైడ్ చేస్తారంటే లేదు, సెమినార్స్లలో మన పెద్ద పెద్ద లీడర్స్ అనేది వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటారు. ఇన్వైట్ చేసి ఈ మన ప్రజెంట్ ఎక్కడ ఉన్నాము, మనం ఏం వాడుతున్నాము అని చెప్పేసి సెమినార్స్లలో ఏంటంటే డీటెయిల్గా డైరెక్ట్ సెల్లింగ్కి, నెట్వర్క్ మార్కెటింగ్కి అసలు యాక్చువల్గా మనం ఏది ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. బాగా బయట ఏమొచ్చిందంటే డైరెక్ట్ సెల్లింగ్కి, నెట్వర్క్ మార్కెటింగ్కి తేడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్ ఇంకోటి మనకి ఫ్యాక్ట్ చూసుకుంటే చాలామంది డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన సెమినార్స్లోకి ఇన్వైట్ చేయడం ద్వారా చాలామంది కనెక్ట్ అవుతారు. అందుకే సెమినార్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి వచ్చేసి మనకి వెబినార్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ సెమినార్స్ డిఎల్సిపిలు అటెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వెబినార్స్ అటెండ్ అవ్వడం ద్వారానే మనకి నాలెడ్జ్ అనేది చాలా పెరుగుతుంది. వెబినార్స్ వచ్చేసి ఆన్లైన్ సిస్టమ్ అనమాట. ఆన్లైన్ సిస్టమ్ అంటే మనకి ఇప్పుడు వెబినార్స్లో ఆన్లైన్ సిస్టము జూమ్ మీటింగ్స్, ఇంకోటి గ్రూప్ కాల్స్, జూమ్ మీటింగ్స్, యూట్యూబ్, ట్విట్టర్, ఒకటి గూగుల్, ప్రతి ఒక్కటి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంతకుముందు అవైలబిలిటీ లేదు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి మనం ఎవరైతే రిజల్ట్ తీసుకున్నారో ఆ రిజల్ట్ తీసుకున్నది మనకి యూట్యూబ్లో వస్తుంది. అది మనకి ఎప్పుడైనా చూసినప్పుడు అవతల వాళ్ళకి చూపించడానికి ఈజీ ఉంటుంది. ఇంకోటి మనకు వచ్చేసి బూట్ క్యాంప్ ద్వారా మన మైండ్ సెట్ మనము అనేది ప్రతి ఒక్కటి మారుతుంది. ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేసుకోవచ్చు బూట్ క్యాంప్లకి. యాక్చువల్గా సిఎన్టీ మన టాపిక్ వచ్చేసి సిఎన్టీ అని చెప్పాము కదా. సిఎన్టీలో మనం డిఎల్సిబిలో మీటింగ్ అనేది బిజినెస్ ప్లాన్ అనేది చెప్తారు. కాకపోతే అసలు యాక్చువల్గా ఇందులో ప్రోడక్ట్స్ ఉంటాయని షార్ట్కట్లో హోమ్ నీడ్స్, ఇంకోటి హెల్త్ కేర్, బ్యూటీ కేర్, అగ్రి కేర్ అని చెప్పేసి ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా సిఎన్టీ వెళ్ళడం ద్వారా మొత్తం బిజినెస్, నేను ఫుల్ టైం బిజినెస్ చేయాలనుకుంటున్నాను, దీంట్లో సక్సెస్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే వాళ్ళకి సిఎన్టీ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే సిఎన్టీకి చాలామంది రారు కదా అని చెప్పేసి అరే వాళ్ళు రావట్లేదు, ఈ పర్సన్ వస్తే చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ మాట్లాడే తత్వం బాగుంది, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే కొంతమంది వింటారు అని చెప్పేసి అంటారు. కాకపోతే సిఎన్టీకి రాడు. యాక్చువల్గా సిఎన్టీ ఫుల్ ఫామ్ వచ్చేసి సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. ఓకేనా, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. షార్ట్కట్లో మనకి పోస్టర్లలో ఏం పెడతారంటే సిఎన్టీ అని వదిలేస్తారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, సిఎన్టీ అంటే మనకు అవసరం లేదు కావచ్చు, ఇది బిజినెస్ మీటింగ్ కాదు కదా, డిఎల్సిపిలో పెడితేనే మీటింగ్, లేదంటే ఏదైనా ఫంక్షన్లో పెడితే మీటింగ్. ఈ సిఎన్టీ అంటే ఓకే సిఎన్టీ మాకేం తెలుసు, సిఎన్టీ చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే అది చదువుకున్న వాళ్ళకి మాకేం సంబంధం లేదనుకుంటా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి సిఎన్టీ మన బిజినెస్కి కానీ మన ఇంకోటి మన వెస్టేజ్కి కానీ ఇంపార్టెంట్ వచ్చేసి మనం ఎందుకంటామంటే మన కంపెనీ వచ్చింది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నప్పుడు మన దాంట్లో 450 ప్రోడక్ట్స్ అని చెప్తాం. ప్రతి ఒక్కరు 450+ అని చెప్తారు. యాక్చువల్గా 450+ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేది ఎవరికి తెలియదు. అని మనం ఏం చేస్తామంటే సిఎన్టీకి వెళ్ళడం ద్వారా ఆ 450 ప్రోడక్ట్స్ ఏంటివి, యాక్చువల్గా అవి దేనికి పనిచేస్తే మనం దేనికి వాడాలి, ఒక్కొక్క కేటగిరీ వైజ్గా ఉంటాయి. కేటగిరీ వైజ్గా ఉంటాయి. అసలు కేటగిరీస్ ఏంటివి అని చెప్పేసి నేను ఒకసారి చెప్తాను. కేటగిరీస్ అది నెక్స్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది ఈజీగా. ఒకసారి మీరు నోట్ చేసుకొని కావాలంటే 450 ప్రోడక్ట్స్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తారు. కాబట్టి ఆ కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఎవరైతే సిఎన్టీ కండక్ట్ చేస్తున్నారో ఆ లీడర్స్ మనకి డీటెయిల్గా ఒకదాని తర్వాత ఒకటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఇప్పుడు కేటగిరీస్ ఏంటి అని చెప్పేసి చెప్తాను. మనకి 19 కేటగిరీస్గా డివైడ్ చేసి ఉంటారు 450 ప్రోడక్ట్స్ అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి వెస్టేజ్ ప్రైమ్, ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ ప్రో హార్ట్, జాయింట్ బోన్స్ హెల్త్, ఫిట్నెస్ డైట్, డీటాక్సిక్,
ఇంటాక్సికేషన్, హ్యూమన్ హెల్త్, ఆయుషాంతి, అగ్రికేర్, హెల్త్ ఫుడ్, ఓరల్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ పర్సనల్ కేర్, షార్ప్ ప్రోడక్ట్స్, హ్యూమన్ హైజీన్, మెన్స్ గ్రూమింగ్, కలర్ కాస్మెటిక్స్, స్కిన్ ఫార్ములా. ఓకేనా లీడర్స్, ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడికి వెళ్తే ఇప్పుడు చెప్పడం ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి దాని గురించి తెలియదు కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏంటంటే సిఎన్టీకి వెళ్తే ఓకే ఓరల్ కేర్ అంటే ఇవి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ బూస్ట్ అంటే ఇవి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంకోటి హెల్త్ కేర్ హ్యూమన్ హైజీనిక్ హెల్త్ అని మనం చాలా వరకు చాలా మంది చెప్తాం. ఇందులో హ్యూమన్కి వచ్చేసి చాలా హెల్తీ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి చెప్తారు కదా. అసలు యాక్చువల్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే మనం బయట దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి మనం దీని గురించి అంటే బయట ఏదైతే వాడుతున్నారో ఇప్పుడు ఇందులో ఏదైతే వాడాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళకి ఏంటంటే ఓకే మనం ఏం వాడుతున్నాం ఏమున్నాయి ఇక్కడికి వెళ్తే తెలుస్తుంది. నెక్స్ట్ టైం వాళ్ళు సిఎన్టీకి రావడం ద్వారా వాళ్ళు ఇంకొకరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ ఉంటుంది. బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ అండ్ పర్సనల్ వచ్చేసి మనం పర్సనల్గా ఏమైతే వాడతామో అది అక్కడికి వెళ్ళడం ద్వారా తెలుస్తుంటుంది ఎంత బెనిఫిట్ ఉంటుంది సిఎన్టీకి వెళ్ళడం ద్వారా. ఎందుకంటే మనకి బిజినెస్లో జాయిన్ అయిన వాళ్ళకి బిజినెస్ ప్లాన్ ఎంత ఇంపార్టెంటో సిఎన్టీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ కదా. ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ ఉన్నప్పుడు బిజినెస్ చేయాలంటే దేని మీద బిజినెస్ చేస్తున్నాం. ఒక పర్సన్ వచ్చి ఓకే మీరు వెస్టేజ్ చేస్తున్నారు రైట్, వెస్టేజ్లో ఏముంటాయి అసలు, ఎందుకు పనిచేస్తాయి, ఏమేమి ఉంటాయి అసలు కేటగిరీస్ అన్నప్పుడు ఏంటంటే అక్కడ సార్ మీరు మీటింగ్కి రండి, మీటింగ్కి వస్తే తెలుస్తుంది అని చెప్తారు. మీటింగ్కి వస్తే బిజినెస్ ప్లాన్ తెలుస్తుంది కదా, బిజినెస్ ప్లాన్ తెలుస్తుంది, ఇన్కమ్ తెలుస్తుంది, హోల్డర్ తెలుస్తుంది, అప్పుడు పర్సన్ కనెక్ట్ అవుతాడు కాదని కాదు. ఖచ్చితంగా పర్సన్ మీటింగ్కి వస్తే కనెక్ట్ అవుతాడు. మీటింగ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ పర్సన్ హోమ్ మీటింగ్ అంటే నేను కూడా చేయాలి సంపాదించాలి అని చెప్పేసి ఆయనకి అలా అనుకున్న తర్వాత ఆయనకి ఇందులో ఏముంటాయంటే మనం జనరల్గా ఏం చేస్తాం హోమ్ మీటింగ్స్లో కానీ డిఎల్సిపిలో కానీ సెమినార్స్లో కానీ నేను వాడుకున్న ఐటమ్స్ నీడ్స్ కొన్ని ఉన్నాయి, అవి నువ్వు వాడుకున్న తర్వాత దాని రిజల్ట్ చెప్పు. ఆ రిజల్ట్ వచ్చినాయి చెప్తారు. కొంతమందికి ఏంటంటే వాడిన రిజల్ట్ వేరే ఉంటుంది, అవతలకు ఉన్న నీడ్స్ వేరే ఉంటాయి. ఇది తెలియాలి అంటే మనం ఏం చేయాలి, సిఎన్టీకి వెళ్ళాలి. సిఎన్టీకి వెళ్ళిన తర్వాత దాంట్లో ప్రతి ఒక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ మనం ఏదైతే అంటే ఒక పర్సన్కి షుగర్ ఉంటే ఆయన షుగర్కి వాడుకొని రిజల్ట్ చెప్తారు కాబట్టి షుగర్కి రిజల్ట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆ పర్సన్కి షుగర్ ఉంటే ఓకే ఫైన్ పర్లేదు, ఎందుకంటే ఈయన వాడింది కాబట్టి ఆ రిజల్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే ఒకరికి బీపీ ఉంది, ఈ షుగర్కి వాడిన ఆయన బీపీ ఒకటే ఉన్నప్పుడు కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు ఆయన అది చెప్పాలి, సప్లిమెంట్స్ సజెస్ట్ చేయాలి అంటే వేరే వాళ్ళకి ఫోన్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఈయన నేర్చుకొని ఉండాలి ముందే. ఈయన నేర్చుకొని ఉండాలి అంటే నాకు తెలియనప్పుడు మనం ఏం చేయాలి, సిఎన్టీకి ప్రమోట్ చేయాలి. సిఎన్టీకి ప్రమోట్ చేస్తే ఏంటంటే కిడ్నీ హెల్త్కి, ప్రో హార్ట్కి, ఇంకోటి మన ఫ్లాక్స్ హెల్త్ దేనికి, ప్రతి ఒక్కటి దేనికి అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మనం సిఎన్టీకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది గిట్ట సిఎన్టీ మనకి రెగ్యులర్గా పెట్టరు కదా, ఒక 1 మంత్కి ఒకసారి 2 మంత్కి ఒకసారి పెడుతుంటారు సిఎన్టీ. అయితే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి హెడ్ ఆఫీస్ నుంచి గిట్ట సిఎన్టీ కండక్ట్ చేస్తుంటారు డిఎల్సిపిలలో. ఇట్లా సెమినార్స్లలో కాకుండా సిఎన్టీలు కండక్ట్ చేస్తారు కాబట్టి హెడ్ ఆఫీస్లలో గిట్ట శ్రీకాంత్ సార్, సేల్స్ మేనేజర్ శ్రీకాంత్ సార్ అనేది సిఎన్టీ దాని మీద కండక్ట్ చేస్తారు సార్. అక్కడికి వెళ్ళడం ద్వారా మనకి ఏం యూజ్ అవుతుంది, మనం ఏం విన్నాం అనేది తెలుసుకోవాలి. అంతేగాని నేను పోతే నాకేమొస్తుంది, ఆయన పోతే నీకేమొస్తుంది అని అనుకోవడం ద్వారా మనమే లాస్ అవుతాం. లీడర్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎక్కడికి పోయినా ఏది లాస్ కావు, ఎందుకంటే మనం ఏదైతే నేర్చుకుంటామో అదే మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూసుకోండి, చాలా మంది డిఎల్సిపి కానీ సెమినార్లకు కానీ సిఎన్టీలో కానీ కాల్ చేసి ఏంటంటే సార్ ఆల్రెడీ ఇంత ముందుకు వచ్చాము కదా, వచ్చిన తర్వాత మేమేం చేస్తాం అక్కడికి వచ్చేసి అని చెప్తారు. అలా కాకుండా ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, స్కూల్కి పంపిస్తాం, మమ్మీ నిన్న చెప్పారు ఈ రోజు గిట్ట అదే చెప్తారు అని చెప్పేసి చెప్తుంటారు కదా ఇంట్లో పిల్లలు, ఆయన గిట్ట స్కూల్కి పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు, రెగ్యులర్ కన్సిస్టెన్సీగా మన దాంట్లో కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు టీం అనేది గ్రోత్ అవుతుంది. కన్సిస్టెన్సీ అన్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఉండాలి. ఫుల్ టైం చేసే వాళ్ళు అదే చేస్తున్నారు, పార్ట్ టైం చేసే వాళ్ళు అదే చేస్తున్నారు. పార్ట్ టైం చేసే వాళ్ళకి ఫుల్ టైం చేసే వాళ్ళకి తేడా ఏముంది, ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చేసి దీంట్లో వర్క్ షాప్, నెక్స్ట్ వచ్చేసి వర్క్ షాప్ అయినా సిఎన్టీ అయినా సేమ్ అని అనుకుంటారు. అసలు వర్క్ షాప్ యాక్చువల్గా ఒక్కసారి గిట్ట వెళ్ళని వాళ్ళు ఏంటంటే వర్క్ షాప్ అని ఆలోచిస్తారు కాబట్టి వర్క్ షాప్లో ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఓకే ప్రోడక్ట్స్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేకపోతే దాన్ని సేల్ చేస్తారు. అది మైండ్లోకి ఎలా వస్తుంది అంటే వర్క్ షాప్ అట్లా సేల్ చేస్తారని చెప్పేసి
స్కూళ్ళల్లో సైన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వర్క్షాప్స్ అని పెడతారు కదా. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు వెస్టేజ్లో వర్క్షాప్ అని చాలా మంది వెళ్ళి ఉండరు, అది నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే నేను దీని గురించి తెలుసుకోవాలని చెప్పేసి నేను 2-3 వర్క్షాప్స్కి వెళ్ళాను. ఒకసారి సంగారెడ్డిలో, ఒకసారి ఉప్పల్లో, ఒకసారి ఇటు మనకు వచ్చేసి హెడ్ ఆఫీస్లో. యాక్చువల్గా వర్క్షాప్ అంటే వర్క్షాప్ అంటే నేను అనుకున్నాను ఓకే ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రైస్ అక్కడ సేల్ చేస్తారు. ఎందుకంటే వర్క్షాప్ అంటే మనం బయట చూసుకున్నట్లయితే ఎగ్జిబిషన్ లాగా పెడతారు వర్క్షాప్ అంటే. కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసి వర్క్షాప్ అంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి. మన వర్క్షాప్ వచ్చేసి మనకి జనరల్గా ఇప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళు అప్రూవల్ చేసిన లీడర్స్ కానీ లేకపోతే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు వచ్చేసి మనకి వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తుంటారు. వర్క్షాప్ చేయడం ద్వారా ఏంటంటే అక్కడ డెమోస్ గిట్ట జరుగుతాయి. టైం ఉంటే డెమోస్ చేస్తారు. అంటే ఈ ప్రోడక్ట్కి బయట ఉన్న ప్రోడక్ట్కి ఎలా ఉందని చెప్పేసి డెమోస్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వర్క్షాప్ అన్నప్పుడు ఎవరు ఈ ప్రోడక్ట్స్ అనేది తీసుకురారు చాలా వరకు. ఎందుకంటే బయట ఉన్న వర్క్షాప్లకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం తెలుసుకోవాలని పోతున్నాం కాబట్టి వర్క్షాప్స్కి మనకి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి వైఈఎస్ అంటే ఎస్కి మనం చాలా వరకు అది షార్ట్కట్లో పోస్టర్లో వేయడం ద్వారా వైఈఎస్ అంటే మనకు సంబంధం లేదు అని అనుకుంటారు. కాకపోతే దాని యాక్చువల్గా ఫుల్ నేమ్ వచ్చేసి యూత్ ఎంపవర్మెంట్ సెమినార్ అని తెలిస్తే ఎంతమంది యూత్ ప్రమోట్ చేసుకోవాలంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, మా కొలీగ్ ఉన్నాడు, లేకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, మా తమ్ముడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. మనం షార్ట్కట్లో ఎందుకంటే వైఈఎస్ అని పెట్టేశారు. వైఈఎస్ అంటే యూత్ ఎంపవర్మెంట్ సెమినార్కి ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూసుకుంటే చాలా వరకు కండక్ట్ చేస్తుంటారు మనకి ఎంపవర్మెంట్ యూత్కి అది ఇది అని చెప్పి. అంటే ఆ యూత్కి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, పర్టికులర్ డేస్ అంటే January 1st, February 14th, January 26th అట్లాంటి డేస్లో కండక్ట్ చేసినప్పుడు మనం ఎవరినైతే మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తామో వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదని చెప్పేసి మనం, ఎందుకంటే ఆ రోజు ఎంజాయ్ చేయాల్సిన డే కాబట్టి ఆ రోజు కండక్ట్ చేయడం ద్వారా ఎవరైతే వస్తున్నారో లైఫ్లో ఎదగాలనేది కాన్సన్ట్రేషన్ బాగుంటుంది వాళ్ళకి. అది అక్కడికి లీడర్స్ వాళ్ళకి అనేది ఎదగాలనే ఆలోచన బాగుంటుంది. కాకపోతే రైట్ ప్లాట్ఫామ్ అనేది దొరకదు. అలాంటి సమయంలో అంటే ఎంజాయ్ చేయాల్సిన టైంలో గిట్ట అక్కడికి వచ్చి మీటింగ్ని తెలుసుకున్నారంటే యూత్ ఎంపవర్మెంట్ సెమినార్ అని చెప్పేసి పెడుతుంటారు మనకి. యూత్ ఎంపవర్మెంట్ సెమినార్లో కూడా బిలో 28 years అని చెప్తారు మనకి. బిలో 28 years ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి బిలో 28 years ఏంటంటే స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ వినరు, చాలా వరకు వినరు కాబట్టి. ఎందుకంటే మనం గిట్ట చెప్తుంటారు జనరల్గా పెద్దవాళ్ళకంటే స్టూడెంట్స్కి ఎక్కువ చెప్తారు. స్టూడెంట్స్ ఏంటంటే యాక్టివ్ పర్సన్స్ ఉంటారు, చెప్తే ఒకసారి వింటారు. కాకపోతే ఒకసారి కనెక్ట్ అయితే మన టీం అనేది గ్రోత్ అవుతుంది అనుకొని మనం చెప్తాం. కాకపోతే వాళ్ళు ఎవరు వినకుంటే ఏంటంటే ఇట్లాంటి సెమినార్స్కి మనం ఇన్వైట్ చేయడం ద్వారా వాళ్ళు ఒకసారి వచ్చి తెలుసుకోవడం ద్వారా మనకు అనేది వస్తుంటుంది. ఓకేనా. ఇంకోటి మనకి వచ్చేసి బిఎండబ్ల్యూ మీన్స్ ఏంటంటే బ్యూటీ మేకప్ వర్క్షాప్లో చాలామంది చూసుకోండి ఇది ఎప్పుడు కండక్ట్ చేయరు. ఇప్పుడు ఇది లేడీస్కి చాలా ఇంపార్టెంట్. బ్యూటీ మేకప్ వర్క్షాప్ దాంట్లో ఏం చేస్తారంటే మనకి ఎక్కడైతే ఇది కండక్ట్ చేస్తారో ప్రతి ఒక్క లేడీస్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా వెళ్ళాలి. ఎందుకంటే తెలియాలి కదా, ఎవరికైనా తెలియాలి బ్యూటీ కేర్ అంటే లేడీస్కే కాదు. ఎందుకంటే ఎవరైనా హ్యాండ్సమ్ ఉండాలి, లుకింగ్ బాగుండాలి అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఈ బ్యూటీ కేర్ దాంట్లో వచ్చే వాళ్ళు ఏంటంటే లీడర్స్ కొత్త అంటే మనకి ఈ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఏంటంటే వచ్చేసి డెమో అంటే యాక్చువల్గా ఒక పర్సన్ని తీసుకొని ఈ ప్రోడక్ట్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఉంది కదా అది వాడాలి, ఎలా వాడాలి, ఫేస్ వాష్ ఎలా వాడాలి అని చెప్పేసి అక్కడ మీకు లైవ్లో చూపిస్తారు. ఒక ఇద్దరు వస్తారు మేడమ్స్. ఇద్దరు వచ్చినప్పుడు అంటే మనకి హెడ్ ఆఫీస్ నుంచే వాళ్ళు వస్తారు బ్యూటీ కేర్ దాని గురించి. లేదు మీకు కొంచెం తెలుసు దీని గురించి మీటింగ్ అనుకుంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఎవరైనా. లేదు అనుకుంటేనేమో హెడ్ ఆఫీస్ నుంచి మనకి షెడ్యూల్ అనేది వస్తుంది. మీరు ఆ షెడ్యూల్ గిట్ట ఎక్కడ చూసుకోవాలి ఏంటి అంటే మన వెస్టేజ్ యాప్లో దాంట్లో వస్తుంది. వెస్టేజ్ యాప్లో ప్రతి ఒక్కరూ దాన్ని చూస్తే మనకు ప్రతి ఒక్క షెడ్యూల్ కానీ ప్రతి ఒక్కటి కానీ సిఎన్టీలు కానీ ఏవైనా సరే వస్తుంది. సిఎన్టీలు గిట్ట ఆఫ్టర్ స్టార్ అండ్ అబోవ్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది పెట్టడానికి. ఓకేనా.
స్టార్ అండ్ అబోవ్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అది గిట్ట మనం హెడ్ ఆఫీస్‌లో మెయిల్ పెట్టాలి. మెయిల్ పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళు ఆథరైజ్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మనకి యాక్సెస్ వస్తది. ఆ తర్వాతనే మనకు పెట్టడానికి ఈజీ ఉంటది. చాలా వరకు చూడండి సీఎన్‌టీల కంటే డీఎల్‌సీ‌లు చాలా లీడర్స్ అనేది చాలా మంది పెడుతుంటారు. ఇంకోటి మనకొచ్చేసి ఫుల్ ఫార్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షార్ట్‌కట్‌లో పెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇది మాకు సంబంధం లేదు అని అనుకునే వాళ్ళు చాలా మందుంటారు. ఇంకోటి వీఎల్ఎస్ అంటే వెస్టేజ్ లీడర్‌షిప్ సబ్మిట్. వెస్టేజ్ లీడర్‌షిప్ సబ్మిట్ అంటే మనకొచ్చేసి ఎక్కడ పెడతారు మేడం లీడర్స్? మనకు వెస్టేజ్ ఇది లీడర్‌షిప్ దాని గురించి క్వాలిటీస్, స్కిల్స్ ప్రతి ఒక్కటి లీడర్స్ మీటింగ్ ప్రతి ఒక్కరు అటెండ్ కావాలి. లీడర్స్ మీటింగ్ అటెండ్ కావాలి. ₹100 టికెటా? ₹500 టికెట్ లేదంటే నేను చేస్తా. నేను చేసేది పార్ట్ టైమ్ జాబ్‌లో నాకెందుకు లీడర్‌షిప్ నాకు తెలుసు కదా ఎట్లా చేయాలి ఏంది అంటే అది తప్పు. ఎవరైనా ఎప్పుడైనా అట్లా అనుకోవద్దు. ఎందుకంటే మనం సంవత్సరం అంతా పిల్లల్ని స్కూలుకి పంపించినా కంటే వాడు ఫెయిల్ అయితాడా? పాస్ అయితాడా? అని తెలీదు. ఎందుకంటే అది ఎలా చదువుతుండని వానికి తప్ప మనకెవరికీ తెలీదు. ఇది గిట్ట ఏందంటే మనం ఎలా ఉన్నాము? మనం ఎవరితోని ఎలా మాట్లాడతాం? టీమ్ రావట్లేదు అంటే మన స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఇంకొక వ్యక్తిని మనం ఏ విధంగా అప్రోచ్ అయిన తర్వాత ఏందంటే ఓకే. ఫైన్. సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అంటే మన దాంట్లో ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ చెప్తారు కాబట్టి పర్లేదు. బయట వాళ్ళు కొత్తగా పరిచయం అయితున్నప్పుడు ఆ టైముని బట్టి చెప్పాలి. చెప్పిన తర్వాత దీంట్లోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు పర్సన్స్‌ని. వాళ్ళు ఎలా కన్వర్జేషన్ అనేది స్కిల్స్ అనేది పెంచుకుంటున్నారక్కడ. మనం ఎలా పెంచుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ వస్తారు, హౌస్ వైఫ్స్ వస్తారు, ఇంకోటేంటంటే ఎంప్లాయీస్ వస్తారు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వస్తారు. ఇంకోటి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అని కాకుండా అందరూ వస్తారు కాబట్టి ఒక వ్యక్తితోని ఇప్పుడు ఒక పెద్దాయన ఉన్న గిట్ట పిల్లవానితోని ఎలా మాట్లాడుతున్నా అనేది మనం అక్కడ నేర్చుకోవచ్చు. ఇంకోటి సిస్టమాటిక్. మనకు మెయిన్‌గా వచ్చేసి డిసిప్లిన్ అండ్ సిస్టమాటిక్ ఉంటే మాత్రం ఆటోమేటిక్‌గా మనకు సక్సెస్ వస్తది. ఎవరు దాంట్లో దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకు సక్సెస్ ఖచ్చితంగా వస్తదంటే డిసిప్లిన్ ఉన్న వారికి పేషెన్స్ అనేది చాలా ఉంటది. అదెలా చెప్పగలనంటే ఇప్పుడు అంతమందిలా కూర్చొని లైన్‌లో నిలబడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూర్చొని వినడం అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఒక సినిమాకి పోయినా 3 గంటలు కూర్చుంటాం, వస్తాం, లేస్తాం, తిరుగుతాం అన్నట్టు చెప్తారు గానీ, కాపోతే దీంట్లో మనకి లీడర్‌షిప్ క్వాలిటీస్‌లలో మనం ఎదుటి వాళ్ళతోని ఎలా మాట్లాడాలని చెప్పేసి మనకు నేర్పిస్తుంటారు. ఇంకోటేందంటే నేర్పించినప్పుడు పర్సన్‌కి మనం ఎలా ప్లాన్ జెప్పాలి? ఆ పర్సన్ ఎవరు? హౌస్ వైఫ్ అయితే వాళ్ళ నీడ్స్ ఏంటివి? ఫస్ట్ వాళ్ళ నీడ్స్ అనేది కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏందంటే వాళ్ళని మన దాంట్లో తెచ్చుకోవాలి. అంటే వాళ్ళని మన దాంట్లోకి తీసుకురావాలి. అంటే వెస్టేజ్‌లోకి తీసుకురావాలి. తీసుకొచ్చి మీరు ఇవి వాడుతున్నారు. ఇవి వాడడం వల్ల ఇలా ఉంటది, అలా ఉంటదని జెప్పేసి మన టాకింగ్ స్కిల్స్ ఇంకోటి ఐ కాంటాక్ట్ మెయింటైన్ జేయాలి ప్రతి ఒక్కరు. ఐ కాంటాక్ట్ మెయింటైన్ జేయకుండా మనం అటు ఇటు జూసుకుంటా ఇది ఇలా ఉంటది, అది అలా ఉంటది అని జెప్పడం తప్పు. చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే మనం ఏదైతే చెప్తున్నామో అది వాళ్ళ ఐ కాంటాక్ట్ చేసుకుంటూ వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత ఏందంటే వాళ్ళు ఓకే. మనం తర్వాత అందరూ చెప్పిన తర్వాత వాళ్ళు స్ట్రేంజర్స్ దొరుకుతుంటారు చాలామంది. మీ కంపెనీ అంతనా, ఇంతనా అని జెప్పేసని. ఇదంతా గాదు సార్. మీరు ఒక్క మీటింగ్‌కి అటెండ్ కండి. అటెండ్ అయిన తర్వాత మీకే తెలుస్తది. తర్వాత మీకు నచ్చితే జర్నీ జేయండి. లేదంటే వదిలేసేయండి అని జెప్పేసి చెప్పాలి. అంతేగాని మనం ఇది బతిలాడే బిజినెస్ కాదు. బతిలాడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది మనం గ్రేట్ ఆపర్చునిటీ. బయట ఎవరికీ ఇలాంటి ఆపర్చునిటీ లేదు. ఎందులో ఇన్‌కమ్ రావట్లేదు. లైఫ్ చేంజ్ కావట్లేదు. అందరూ ప్రతి ఒక్కరు చూస్తున్నారిప్పుడు. ఎందుకు అంటే జాబ్ జేస్తున్నాం గానీ సాలరీ వస్తుంది. లైఫ్ మారట్లేదు. జాబ్ జేస్తున్నాం సాలరీ వస్తుంది. లైఫ్ మారట్లేదని చెప్పిన వాళ్ళు చాలామంది 99.9% మంది ప్రతి ఒక్కరు అదే జెప్పారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ రావడం ద్వారా లైఫ్ చేంజ్ అయిపోయిందని చెప్పిన వాళ్ళు గిట్ట 99.9% ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ వీళ్ళ టెస్టిమోనీలు చెప్పాలి. కొంతమంది మనం ఇన్‌కమ్ హోల్డర్స్ స్క్రీన్ షాట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇన్‌కమ్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఆయనకి 50,000 వస్తుందంటే మనం 1,00,000 అబోవ్ వాళ్ళది పోస్టర్స్ చూపెట్టాలి. స్టూడెంట్స్ అయితేనేమో స్టూడెంట్స్ పోస్టర్స్ చూపెట్టాలి. చూపెట్టిన తర్వాత ఈ ఆపర్చునిటీ నీకు కూడా ఉంది అని చెప్పేసి అక్కడ బిజినెస్ ప్లాన్ ఎవరికీ చెప్పొద్దు స్ట్రేంజర్స్‌కైతే. ఒకవేళ ఆయనకి లేదు నాకు టైం లేదు అన్నప్పుడు టైం లేదు అన్న వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్‌గా టైం ఎప్పటికీ ఉండదది.
టైం ఎప్పటికీ ఉండదు. అక్కడనే వదిలేసేయాలి. టైము కొంచెం సార్ ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ టైం ఉంది. నేను మాట్లాడతాను మీకు. ఇదొక ఆపర్చునిటీ అని చెప్తే, ఓకే చెప్పండి అంటే వాళ్ళని పట్టుకోండి. అసలు హడావిడిగా ఉన్న వాళ్ళని తీసుకొనొచ్చి అక్కడ కూర్చోబెట్టడం మంచిది కాదు. ఇంకోటేందంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. ఇంకోటేందంటే వాళ్ళకి టైం ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి పేషెన్స్ ఉంటది. మీ బిజినెస్ ఉంటది. మనం చెప్పకున్నా, కాల్ చేయకున్నా ఎవ్రీ మంత్ సీఎన్సీ నడుస్తది. ఇంకోటి వాళ్ళ టీమ్‌ని వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు. ఇంకోటి యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేసి మనకి మనం రాకముందుకే మన డౌన్‌లైన్స్ అనేది ఆడ డీఎల్‌సీపీ కాడ టైంకి అనేది అటెండ్ అవుతారు. అదే ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మనం తీసుకొచ్చామనుకోండి, మనమే ఫోన్ చేయాలి. అది ఆటోమేటిక్‌గా లాస్ట్ మీటింగ్ అయిపోయే వరకు ఫోన్ చేస్తూనే ఉండాలి. అటు మనం వినము, వాళ్ళు వినరు. వచ్చే వాళ్ళకి గిట్ట డిస్టర్బ్ అయితుంటది. ఇంకోటేందంటే ఎవరైతే చెప్తున్నారో లీడర్సు వాళ్ళు ఏదో మైండ్‌లో పెట్టుకొని అంటే వీళ్ళకి ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కొత్త వాళ్ళొస్తున్నారు. మనం ఈ విధంగా చెప్తే వాళ్ళు కనెక్ట్ అయితారు అని చెప్పేసి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటారు. మనం ఊకే మధ్యలో లేసి పోవడం, రావడం, మధ్యలో అటు ఇటు చేయడం ఏంటంటే దానివల్ల వాళ్ళకి చెప్పేది గిట మైండ్ సెట్‌కి రాదు. వచ్చినా గిట వాళ్ళేందంటే, అరే! నేను చెప్పేది వాళ్ళు ఇంటలేరు కావచ్చు. నేనెందుకు జెప్పాలి? నాకేం అవసరం? ఏదో కొంచెం జెప్పి వదిలేస్తే అయిపోతది. ఏదో నేను జెప్పాలి కాబట్టి చెప్తున్నాం అన్న థాటొస్తుంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు జూసుకోండి జూమ్ అయినా ఏదైనా సరే, ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ లేకపోతే మనం అవతల వాళ్ళకి చెప్పడానికి గిట ఏముండదక్కడ. ఓకేనా లీడర్స్? ప్రతి ఒక్కటి అది మైండ్‌లో పెట్టుకోండి అందరూ. ఇంకోటి మనకొచ్చేసి దీంట్లో మన హై పొజిషన్ వచ్చేసి ప్రెస్టీజ్‌లో వీఎంసీఎం అని ఉంటది గదా! వీఎంసీఎం కావడానికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. చాలా స్ట్రగుల్స్ అసలు వీఎంసీఎం పాండ్ సార్, వీఎంసీఎం సార్ అని జెప్పేసి అంటారు గదా! వీఎంసీఎం పాండ్ సార్‌కి మనం ఎవరి దగ్గరికైనా ఎళ్ళినప్పుడు ఏందంటే, మా వీఎంసీఎం సార్ ఉన్నాడు. సార్‌కి 12 లాక్స్ వస్తున్నాయంటే యాక్చువల్‌గా అసలు వీఎంసీఎం అంటే ఏంటిది? అని అవతల వాళ్ళు ప్రశ్న ఏసినప్పుడు ఏందంటే, ఎవ్వరు మన దాంట్లో ఏ ప్రశ్న ఏసినా గిట నెగెటివ్ కావద్దు. నెగెటివ్ కావద్దు అంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. జస్ట్ జనరల్ నాలెడ్జ్ అన్నట్టే ఇది గిట మనకి. జస్ట్ జనరల్ నాలెడ్జే కాబట్టి వీఎంసీఎం అంటే ఏంటి అని అడిగినప్పుడు అంటే ఏంటి? ఫుల్ ఫార్మ్ ఏంటి? అంటే మనం ఏదైతే ఇన్వైట్ చేస్తున్నామో దాని గురించి చెప్పడానికి మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే వీఎంసీఎంకొచ్చేసి వెస్టేజ్ మిలినియర్ కౌన్సిల్ మెంబర్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ఫార్మ్ చెప్పినామనుకో, ఓకే. వెస్టేజ్ మిలినియర్. మిలినియర్ అనంగానే వాళ్ళకేందంటే అబ్బా! అన్ని డబ్బులొస్తున్నాయంటే మిలినియరా? ఓకే. అంటే ఏమో మిలినియర్ సారు, వీఎంసీఎం సార్ మిలినియర్ అంటే ఏదో చెప్తారు కావచ్చు. కొత్త టాపిక్ ఏమో ఉంటదని చెప్పేసి ఆ ఉద్దేశంతోటి చాలామంది వచ్చేవాళ్ళు గిట్ట చాలామందుంటరు. ఎందుకంటే వాళ్ళ ఇన్‌కమ్ వేరుంటది. వీళ్ళ ఇన్‌కమ్ వేరుంటది కాబట్టి. అందుకేందంటే ప్రతి ఒక్కటి ఎవరన్నా ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు మనం వెనక్కెళ్తే అరే! మీ దాని గురించి మీకే తెలవదా? మీకే తెలవనప్పుడు నన్నెందుకు ఇన్వైట్ చేస్తున్నారు? నాకెందుకు చెప్తున్నారు అన్నట్టు ఉంటది కాబట్టి, ప్రతి ఒక్కరు ఈ జనరల్ ఎప్పుడైతే మనకి ఎప్పుడన్నా ఏదన్నా కొత్త టాపిక్ వచ్చినప్పుడు ఏందంటే, దాని మీద రీసెర్చ్ చేయడం ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంటు. ఇంకోటి మనకి రీసెర్చ్ చేసినా తెలియలేదనుకోండి మన వాళ్ళ అప్‌లైన్ పైన వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఏందంటే, తెలుసుకోవడం ద్వారా తప్పేం లేదండి. మనం తప్పైతే ఎవరిది చేస్తలేం. ఎందుకంటే మనకు తెలీదు కాబట్టి వాళ్ళు తెలుసుకున్నాం. ఎప్పుడైనా మనం హోమ్ మీటింగ్‌కెళ్ళినా, లేపోతే మీటింగ్స్‌లకెళ్ళినా నాకే అంత తెలుసు, నేనే అంత చేస్తా అని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడైనా మనం ఏదైనా ఎంటర్ అయితున్నప్పుడు ఏందంటే, నాకేం తెలీదు. నేను జీరో అనుకోని ఎళ్ళడం ద్వారా మనకు ఖచ్చితంగా ఏదో ఒక టాపిక్ లేదంటే ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అయితది. ఓకేనా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. 5 ఫ్రెండ్స్‌లో ఇప్పుడు నేనున్నాను, మా ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఫ్రెండ్స్ దాంట్లో ఏందంటే నేను 50,000 ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నాననుకోండి. వాళ్ళు 50 బిలో ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారంటే అందులో టాప్ నేననమాట. ఇప్పుడు అందులో టాప్ నేనున్నానంటే అక్కడ నాకు నేర్చుకోవడానికి ఏముండదు. ఓకేనా? ఇప్పుడు అక్కడ నాకు నేర్చుకోవడానికి ఏముండదు కాబట్టి మనం ఎవరితోని ఫ్రెండ్‌షిప్ చేయాలి మాక్సిమం అంటే అక్కడేందంటే ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేయాలి అని మనం ఏదైనా టాపిక్ జనరల్‌గా మాట్లాడుకుంటే బిజినెస్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని మాట్లాడితే ఏందంటే, మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మందుంటరు. అలాంటి వ్యక్తులతోని కొంచెం దూరంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే, లైఫ్‌లో వాడు సక్సెస్ గాడు, మనల్ని సక్సెస్ గానియ్యడు. ఎందుకంటే, ముందు ముందు మనం ఏది ఇట్లా అందామనే లోపే మనతోని అయితాదిరా ఎందుకురా ఖాళీగా ఉండేదానికి, ఇప్పుడు ఉంటదేమోరా 50,000 వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది అంటుంటారు కాబట్టి అంటే ఇప్పుడు యాక్చువల్‌గా నేను జెప్తున్నాను నా దాని గురించి. అట్లనమాట. ఇప్పుడు అదే నేను 50,000 వచ్చినప్పుడు ఒక 1,00,000, 2,00,000, 3,00,000 ఎర్న్ చేసే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాననుకోండి. అందులో నేనే తక్కువనమాట. నేను తక్కువ గాబట్టికి వాళ్ళతోని జర్నీ చేయడం ద్వారా నా థాట్స్ ఒకటి, నా స్కిల్స్ పర్సనల్ డెవలప్‌మెంట్ స్కిల్స్, టైమ్ మెయింటెనెన్స్, పంక్చువాలిటీ ప్రతి ఒక్కటనేది నేర్చుకోవచ్చు. ఇంకోటేందంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ అనేది విజిట్ అవుతారు. ఇప్పుడు అదే మా ఫ్రెండ్స్ నార్మల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ ఉంటది విజిట్ అవ్వడానికి. టీ స్టాలు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, గ్రౌండు లేదంటే ఇంగ పెళ్ళిళ్ళు అవి ఇవి అని చెప్పేసి ఆడికెళ్తుంటాం మొత్తం రొటేటే ఉంటది ఇంకక్కడ.
మనకు కొత్తగా నేర్చుకోవడానికి ఏముండదు. ఏదైనా మనం ఎప్పుడైనా కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేస్తే ఏందంటే మనకి ఖచ్చితంగా యుటిలైజ్ అవుతుంది. అదే మనం చేసే బిజినెస్‌లో ఖచ్చితంగా మనకంటే హైయెస్ట్‌గా సంపాదించే వాళ్ళతోని తిరిగితే ఏందంటే వాళ్ళ స్కిల్స్ అనేది వేరుంటాయి. ఒకసారి మీరు గమనించండి ప్రతి ఒక్కరు. ఒకసారి గమనించడం ద్వారా మనకు తెలుస్తుంటది. మనం ఎవరితోని ఫ్రెండ్‌షిప్ జేయాలి. అంటే ప్రతి ఒక్కరితోని ఫ్రెండ్‌షిప్ జేయాలి. చేయాలని గాదు. బాగా మెయింటెనెన్స్, టైమ్ ప్రియారిటీ ఎవరికియ్యాలనేది మనకు ఆటోమేటిక్‌గా తెలుస్తది. వీళ్ళతోని వెళ్ళడం ద్వారా నా లైఫ్ వీళ్ళలాగా మారుతది. ఇప్పుడు 1,00,000 ఎర్నర్ ఉందనుకోండి. 1,00,000, 2,00,000 ఎర్నర్ ఉంటే మనం ఏం చేస్తామంటే మనం కింద వాళ్ళని చూసుకుంటే ఏందంటే వాళ్ళకంటే తోపు నేనే. ఎందుకంటే నాకు వాళ్ళకంటే ఎక్కువొస్తేనే నాకు చాలు అన్నట్టుంటది. అదే ఇప్పుడు వీళ్ళతోని చూసుకుంటే అరే! ఈళ్ళకంటే తక్కువొస్తుంది నాకు. నేను ఇంకేమైనా జేయాలి. వీళ్ళేం జేస్తుర్రు అసలు యాక్చువల్‌గా నేనేం జేయాలి? అనే ఆలోచన వాళ్ళకుంటది. అందుకే చాలామంది మన అప్లయన్స్ గాని, లీడర్స్ గాని ఏమంటారంటే మాతోని జర్నీ చేయండి. మాతోని జర్నీ చేయండి. మీరేం చేయకండి. జస్ట్ నిలబడండి. మాతోని జర్నీ చేయండి. లక్షొస్తది ఊకనే అని జెప్పేసి అంటారు. లక్ష ఎందుకొస్తదంటే వాళ్ళు అదే చేశారు గాబట్టి. ఎందుకంటే ఇంతకుముందుకు చాలామంది ఎంప్లాయీస్ గాని ఎవరైనా చూసుకోండి బిలో 50,000 లోపే ఉన్నారు. బిలో 50,000 లోపే ఉన్నప్పుడు మన డీఎల్‌సీ‌లో గాని, సెమినార్స్‌లో గాని లీడర్స్ మాట్లాడినప్పుడు ఏమొస్తది? 1,00,000 నాకు 1,00,000, 1,00,000 ప్లస్ లేదంటే 50 ప్లస్ 70,000, 85,000 2,00,000 అని జెప్తారు. వాళ్ళేం జెప్తారు? మాతోని జర్నీ జేయకండి. మాతోని రాకండి. మాతోనొస్తే మీకు కూడా డబ్బులొస్తాయి అని అంటారా? అనరు గదా! మీరు మాతోని జర్నీ జేయండి. మాతోని జర్నీ చేయాలి మీరు ఖచ్చితంగా. జర్నీ చేయడం ద్వారానే మాకు లక్షొచ్చింది, మీకు లక్షొస్తదనే మోటివేషన్ స్పీచెస్ బాగా ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనల్ని తీసుకొచ్చిన కారణం ఏంటిది? ఖచ్చితంగా వీళ్ళని సక్సెస్ జేయాలి. ఎందుకంటే బయట లేదు ఎక్కడ. ఆళ్ళు మేము ఫేస్ చేసాం. తీసుకొచ్చే వాళ్ళు ఫ్రెండ్స్, కొలీగ్స్, చుట్టాలు వాళ్ళు వీళ్ళే ఉంటారు కాబట్టి, మనం హెల్త్ తీసుకుంటున్నాము, మనీ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నాం. వీళ్ళు మన ఫ్రెండ్సే కాబట్టి వీళ్ళకి గిట్ట ఇప్పియాలని చెప్పేసి వాళ్ళు ఎవరితోని తిరిగారో వాళ్ళకి పరిచయం చేస్తారు. పరిచయం చేసినప్పుడు వాళ్ళేం చేస్తున్నారు, మనం అదే చేయడం ద్వారా మనకి గిట్ట ఖచ్చితంగా ఇన్‌కమ్ అనేది వస్తుంటది. చాలామంది వానితోని తిరిగితే నాకొస్తదా? వానితోని తిరిగితే మనకేమైనా వస్తదా? మనం ఎందుకు తిరగాలి అన్నట్టుంటది గానీ, ఆ మైండ్ సెట్‌లో మాత్రం ఎవరు ఉండొద్దు. నెగెటివ్ మైండ్ సెట్‌లో ఉంటే మాత్రం జీవితాంతం నెగెటివ్‌నే ఉంటది. దానివల్ల మనకొచ్చేది ఏముండదు. ఈగో తప్ప. ఆ ఈగో ఉండడం వల్ల చాలా వరకు చాలా మంది కోల్పోయినోళ్ళు గిట్ట ఉన్నారు. ఎంత సంపాదించినా గిట్ట ఈగో ఉన్నవాళ్ళు కిందకి పడిపోయిన వాళ్ళు గిట్ట చాలా ఉన్నారు. ఆ ఈగో అనేది ఎవరు పెట్టుకోవద్దు. ఓకేనా లీడర్స్? ఖచ్చితంగా. బూట్ క్యాంప్‌లకి చాలా మంది ఇన్వైట్ చేస్తారు. 2 డేస్ అది ఇది అని అడుగుతారు. అదే ఇప్పుడు మనం టూర్‌లలోకెళ్తున్నాం అనుకోండి 1 వీక్, 4 వీక్స్ అని ఎళ్తారు. కాకపోతే మనం డైరెక్ట్ వాళ్ళతోని అనలేం. పెళ్ళిళ్ళకి అప్పుడు ఎళ్ళినప్పుడు ఏందంటే ఎళ్తారు. బూట్ క్యాంప్‌కి ఏందంటే నీ లైఫ్ మారుతుంది. మా లైఫ్ ఇక్కడనే మారింది అనేది వాళ్ళకెలా చూపెట్టాలంటే బిఫోర్ మీరెలా ఉన్నారు, ఇప్పుడెలా ఉన్నారు అనేది చూపిస్తే వాళ్ళు కొంచెమన్నా కనెక్ట్ కావడానికి ఈజీగా ఉంటది. చాలా మంది ఏందంటే వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. ఫస్టు మనం చేయాల్సిందేంటంటే ఇతన్ని ఫోర్స్ చేసే బదులు ఎవరైతే నో అంటున్నారో వాళ్ళతోని మాట్లాడాలి కూర్చోబెట్టి. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఓకే. ఫైన్. రాట్లేరు అన్నట్టు చూసుకోవచ్చు. లేదు అనుకుంటేనేమో ఎవరైతే వీళ్ళని ఆపుతున్నారో వాళ్ళతోని ఒకసారి డిస్కస్ జేయాలి. వీళ్ళేందంటే సార్ మా ఇంట్లో మా మిసెస్ వద్దంటున్నారు. లేదంటే మా సార్ వద్దంటున్నారు అని జెప్తారు. మనం ఏం జేస్తామంటే మేడం మీ సార్‌తోని మాట్లాడండి. మీ సార్‌ని మీటింగ్‌కి తీసుకురండి. మీ సార్‌ని మీటింగ్‌కి తీసుకురండి అంటారు. వాళ్ళేంటిదంటే సార్ మా సార్ రావట్లేదు. మీరే ఒకసారి వచ్చి మాట్లాడండి అంటే వెళ్ళండి. వెళ్లి మాట్లాడితే మనకు ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తే మనకు ఆటోమేటిక్‌గా సొల్యూషన్ అనేది దొరుకుతుంది లీడర్స్. ప్రతి ఒక్కరు సారీ. ప్రతి ఒక్కడు ప్రాబ్లమ్ అంటే మనకి ప్రాబ్లమ్ ఏడొస్తుందో తెలియనప్పుడు ఇప్పుడు హోమ్ మీటింగ్స్ అని ఏదైనా మీటింగ్ చేసినప్పుడు గానీ, ఏదైనా అడ్రెస్ గానీ అంటే మనకు అడ్రెస్ దొరకనప్పుడు లేకపోతే హోమ్ మీటింగ్ చేసినప్పుడు టీమ్ రావట్లేదనే వాళ్ళు చాలా మందుంటరు. సార్ నేను హోమ్ మీటింగ్ చేస్తున్నాను, డెమోస్ చేస్తున్నాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను, స్టూడెంట్‌కి స్టూడెంట్ లాగా చేస్తున్నాను. ఆహ్, ఎంప్లాయీస్‌కి ఎంప్లాయీ లాగా చేస్తున్నాను. కాకపోతే ఏందంటే వాళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎక్కడ పోతుంది అనేది మనకు తెలీదు. తెలియనప్పుడు ఏందంటే రియలైజ్ కావాలి ఫస్ట్. స్టార్టింగ్‌లో ఎవరైతే వచ్చిన వాళ్ళున్నారో, ఎవరైతే రాని వాళ్ళున్నారో వాళ్ళెందుకొస్తున్నారు? వీళ్ళెందుకొస్తలేరు? ఎందుకు రావట్లేదంటే మనం హోమ్ మీటింగ్ ఎలా చేసామనేది తెలీదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఎప్పుడైనా హోమ్ మీటింగ్ చేసినప్పుడు అక్కడ వీడియో పెట్టుకొని చేయనప్పుడు మనం ఇంట్లో ఒకసారి మీరు కెమెరా ఆన్ చేసుకొని హోమ్ మీటింగ్ చేయండి. జస్ట్ జనరల్‌గా హోమ్ మీటింగ్ చేయడం ద్వారా మీరు ఒక పర్సన్ ముందులుండనుకో ఒక బాటిలు లేకుంటే ఏదైనా ఒకటి పెట్టుకొని చేయడం ద్వారా ఏందంటే, మనం ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము, ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంది, ఇంకోటి మనం ఎలా మాట్లాడుతున్నాము, వాళ్ళ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నామా, ఇంకోటి టైం అంటే ప్రొసీజర్ అనేది ఫాలో అయితున్నామా లేదా అనేది ఏంటంటే, మనం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే వీడియో తీసుకున్నామో అదే వీడియో మనం చూసుకోవడం ద్వారా
ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నాం అనేది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. మనం ఏదైతే చేంజ్ చేసుకోవాలనేది కూడా మనకు తెలుస్తుంది. ఆ మిస్టేక్స్లలో మనం చేంజ్ చేసుకోవాల్సినవి మనకు కొన్ని తెలిసి ఉండవు. తెలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైతే మనల్ని జాయిన్ చేశారో అప్లయన్స్, ఆ అప్లయన్కి ఈ వీడియో పంపాలి. ఈ వీడియో పంపిన తర్వాత సార్ నేను ఇలా చేస్తున్నాను, ప్రతి ఒక్క హోమ్ మీటింగ్స్ కానీ ఏదైనా మీటింగ్స్ కానీ ఎవరైనా కలిసినప్పుడు కానీ ఇలా మాట్లాడుతున్నాను, ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలా, లేదంటే మరి నాకు టీం రావట్లేదు, నేను స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి, నాకు స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ నాకు ఏడబోతుందని తెలియాలి. కాబట్టి నేను ఐడెంటిఫై చేసుకోవడానికి నేను ఒక వీడియో తీసుకున్నాను. ఆ వీడియో అనేది మీ అప్లయన్స్ కానీ లీడర్స్ కానీ ఎవరైతే ఉంటారుగా ఏంటంటే వాళ్ళు మీకు దాంట్లో వెరిఫికేషన్ లేదంటే కరెక్షన్ చేసి మీకు చెప్తుంటారు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్తుంటారు. కాబట్టి మీరు ఏంటంటే అది చూసుకొని వాళ్ళతోటి మాట్లాడడం చేయాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. ఓవర్ టు మోనికా మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్పెక్ట్ చేశాను సార్, మీ నుంచి కొత్తగా వస్తుంది సబ్జెక్ట్ ఏదైనా కూడా. అండ్ ప్రతి ఒక్క లీడర్ కూడా తను ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఎంటర్ అయినప్పుడు ఏదైతే నేర్చుకుంటాడో అక్కడి నుంచి ఎండింగ్ వరకు ఏం మిస్టేక్ చేస్తున్నాడు, ఏం చేయకూడదు, అది ప్రతి ఒక్కటి కూడా లైన్ టు లైన్ చెప్పారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్